నమస్తే అందరికీ. అనుభవాలు అనుభూతులు, ఇది డాక్టర్ మంతిని సత్యనారాయణ గారి బుక్లోది. మాయమైన మలబద్ధకం ఎవరు రాస్తున్నారు? ఇది జి వరలక్ష్మి గారు రాస్తున్నారు, మియాపూర్, హైదరాబాద్. వైఫ్ ఆఫ్ జిఎస్ రాజు గారు. ఏమంటున్నారంటే, నాకు చిన్నప్పటి నుండి మలబద్ధకం ఎక్కువగా ఉండేది. విరేచనం సరిగ్గా ప్రతిరోజు అయ్యేది కాదు. దానివలన పొట్ట బిగతీసుకొని ఉండేది, చిరాకుగా కూడా ఉండేది. అందుకే విరేచనానికి బిళ్ళలు వాడటం మొదలుపెట్టాను. క్రమేణా 2 లేక 3 బిళ్ళలు వేసుకుంటేనే విరేచనం అయ్యేది. అది కూడా సాఫీగా కాదు, గట్టిగా ఉండలుగా అయ్యేది. అలా విరేచనం అయిన రోజున హాయిగా ఉండేది. అందరిలా రోజు విరేచనం అయితే ఎంత బాగుంటుంది అనిపించేది. ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలు. పై బాధకి తోడు 3 సంవత్సరాల నుండి దగ్గు, ఆయాసం మొదలు అయినది. అది నెమ్మదిగా ఆస్మా అని తేలింది. 2-3 సార్లు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ప్రతిరోజు 2-3 రకాల టాబ్లెట్లు, 3 రకాల ఇన్హేలర్లను వాడేదాన్ని. ఇట్టి పరిస్థితిలో 1998 అక్టోబర్ 2న డాక్టర్ సత్యనారాయణ గారి ఉపవాస ధర్మం గ్రంథం రిలీజ్ సందర్భంగా వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుండి ఆయన చెప్పినట్లుగా నీళ్లు త్రాగటం మొదలుపెట్టాను. ఇంట్లో ఉప్పు మానివేశాను. ఆయన పుస్తకాలు చదివి, ఆయన ఆదివారం ఇచ్చే ఉపన్యాసాలు విని మా ఆహార విషయంలో నేను, మా వారు కొంత మార్పు చేశాం. ఇలా చేయడం వలన డిసెంబర్లో డాక్టర్ గారిని కలిసే నాటికి నా ఆరోగ్యం చాలా బాగుపడింది. ప్రతిరోజు విరేచనం అయ్యేది. నాకు ఉన్న దగ్గు, ఆయాసం పూర్తిగా తగ్గింది. ఇన్హేలర్లు, మందులు అన్నీ అక్టోబర్ నుండే వాడటం మానేశాను. నా భర్తకు ఉన్న బీపీ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా డాక్టర్ గారిని కలవక ముందే జరిగింది. డిసెంబర్లో ఆయన్ని కలిసి మాకు ఆరోగ్య విషయమై ఉన్న బాధలు ఎలా పోయినామని చెప్పాము. నీరు త్రాగి ఉప్పు లేకుండా తిన్నందుకు. తర్వాత ఆయన పర్యవేక్షణలో జనవరి 18 నుండి ఉపవాసం చేయించారు. ఇప్పుడు నా ఆరోగ్యం పూర్తిగా బాగైంది. ప్రతిరోజు 2 సార్లు విరేచనం అవుతున్నది. ఆస్మా అంతా పోయింది. ఆనందంగా ఉండగలుగుతున్నాను. ఇంత ఆరోగ్యం, ఆనందం అందించిన డాక్టర్ గారికి సర్వదా కృతజ్ఞులము. కేవలం నీళ్లు బాగా త్రాగి ఉప్పు మానేసినందుకు ఇంత ఆరోగ్యం వస్తుందంటే ఎవరు నమ్మరు. చేసిన వాళ్ళకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఎవరైనా జీవితంలో వారు ఆచరించి చెబితే ఇతరుల మీద ఎంత ప్రభావం ఉంటుందో డాక్టర్ గారిని చూస్తే తెలుస్తుంది. తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన సత్యనారాయణ గారికి ఆ దైవం ఆయురారోగ్యాలను ప్రసాదించి తద్వారా లక్షలాది మందికి శారీరక, మానసిక ఆనందాన్ని కలుగజేయాలని ప్రార్థిస్తున్నాను. జి వరలక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ జిఎస్ రాజు గారు, మియాపూర్, హైదరాబాద్. అదండి. సో ఏంటంటే, వాటర్ తాగడం వల్ల చాలా రకాల డిసీజెస్ తగ్గుతాయి. మనం అసలు కావలసినంత వాటర్ తాగకపోవడంలో చాలా రుగ్మతలు వస్తున్నాయి. డిఫరెంట్ రీజన్స్. పిల్లలు అంటారు, స్కూల్లో సరిగా టాయిలెట్స్ ఉండవు, తాగరు, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ట్రావెల్ చేస్తారు, బస్ దిగాలంటే కష్టం, ట్రైన్ దిగాలంటే కష్టం. అక్కడ సదుపాయాలు ఉంటాయో లేవు, ఎలా ఉంటుందో, హైజీనిక్ ఉంటుందో లేదో, ఇలాంటి ప్రాబ్లమ్స్తోని నీళ్ళు సరిగా తాగకపోవడం వల్ల, మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల దాన్ని రోజు చాలా రుగ్మతలు వస్తున్నాయి. కాబట్టి మనకు ఆహారం ఎంత ముఖ్యం, ఆహారం కంటే నీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి దానికి, అంత ముఖ్యం అన్నమాట. సో లెట్ us టేక్ వెరీ ఇంపార్టెన్స్ టు వాటర్, వెరీ కేర్ టు వాటర్. దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి సరిగ్గా వాడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్లోనూ వ్యూవర్స్లో ఉన్న మిత్రులు ఎవరైతే ఈరోజు పుట్టినారో వాళ్ళందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ జయప్రకాష్, నరిమెట, యోగా ఇన్స్ట్రక్టర్, ఎస్ యూనివర్సిటీ, బెంగళూరు.